వాళ్ళు కోర్టు పోయినారు, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ప్రజెంట్ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పింది. అది త్వరలోనే మీటింగ్ పెట్టుకొని కమిటీ దాని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఖాళీ చేయడానికి. వాళ్ళు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు ఇది ప్రజలకు సేవ చేయాలని ఉంటే సొంత వనరులతో సేవ చేయాలి, కానీ ప్రభుత్వ సొమ్ముతోటి రైతుల సొమ్ముతోటి రైతులని 5 కోట్ల రూపాయలు ఇప్పటికీ వాళ్ళు లాస్ చేసినారు. రైతులకి 5 కోట్ల రూపాయలు తక్షణం వెనక్కి కట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఏమాత్రం రైతుల మీద, నంద్యాల నియోజకవర్గ రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు తక్షణమే ఈ షాపులు ఖాళీ చేసి వాళ్ళ సొంత భవనాల్లో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. లీడర్ల కన్సర్నల్లో కాదు, అక్కడ రైతులు గొడవ పడ్డం, మాకు ముందు కావాలని చేస్తుంటే పోయి కోఆర్డినేట్ చేసుకొని, లీడర్లు ఉండేది ఎందుకు, రైతుల్ని సముదాయించి కోఆర్డినేట్ చేసుకొని అందరికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడ పోయి. అంతేగాని కన్సర్నల్లో ఏముండదు, అధికారుల ద్వారా పంపిణీ జరగాల్సిందే అది ఎప్పుడైనా కానీ. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, ఫస్ట్ టిప్పు తీసుకుని 2వ టిప్పు కూడా వస్తున్నా, ఊళ్ళో వాడు ఒకటి ఆడ డబుల్ తీసుకుపోతున్నా, అందరూ 1 రౌండ్ కూడా తీసుకున్న వాళ్ళకి అందుకోకున్నది. ఇంకొక ముఖ్య విషయము, నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించిన శిల్పా సహకారు శిల్పా సేవా సమితి 2010 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 20 షాపులు, 2 గోడౌన్లో ఒకటి మానుకున్నారు. ఒక గోడౌను మొత్తం వాళ్ళు లీజు పేరిట 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ దాన్ని లీజుని ఇప్పటి వరకు వాళ్ళు నామినల్ రెంట్ యావరేజ్న 2000 రెంట్ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క షాపుకి సంవత్సరానికి 4,80,000 అవుతుంది. అది గోడౌను 12,000 చెల్లిస్తున్నారు. బయట 36,000 గోడౌన్ రెంటు, పక్క గోడౌన్ 36,000 ఇస్తుంటే వాళ్ళు 12,000 ఇస్తున్నారు. అది 12 నెలలు కలిపి 2,80,000 అవుతుంది. పక్కన హోటల్ వాళ్ళు ఈ 2 రూముల అంత ఉంటుంది ఆ పక్కన హోటల్ వాళ్ళు 30,000 రెంటు, 5,000 ట్యాక్స్, ఇది జిఎస్టీ కడతారు, 35,000 చెల్లిస్తారు నెలకి. ఈ శిల్పా సేవా సమితి ముసుగులో మాజీ ఎమ్మెల్యే 2,000 రూపాయలు యావరేజ్ చెల్లిస్తూ ఇప్పటి వరకు $4,80,000 చెల్లిస్తున్నాడు సంవత్సరానికి 20 రూములకి ఆ గోడౌన్ కలిపి. పక్కన హోటల్ దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే 38,85,000 రూపాయలు రైతులకి మోసం చేస్తున్నాడు శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పా సేవా సమితి ముసుగులో. మొత్తం డిఫరెంట్ ఒక సంవత్సరానికి 32,28,000 రూపాయలు తేడా. పక్కన హోటల్ వాళ్ళు చెల్లించారు రెంట్కి, ఇప్పుడు శిల్పా సేవా సమితి ముసుగులో శిల్పామోహన్ రెడ్డి చెల్లించే రెంట్కి 32,28,000 రూపాయలు డిఫరెంట్ వస్తుంది ఒక సంవత్సరానికి. ఈ 15 సంవత్సరాల్లో 4,84,20,000 రూపాయలు రైతుల సొమ్ముని దిగమింగినందుకు శిల్పామోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము
మార్కెట్ యార్డు కమిటీ తరఫున కోరుతున్నాము. వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు దోసుకున్న ఈ 5 కోట్లకి కమిటీ స్పందించి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు పోయి మాకు స్టే కావాలా, మేమే ఉంటాం అక్కడ అని. కోర్టు ఒప్పుకోకుండా మార్కెట్ కమిటీ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు. ఇప్పుడు వాళ్ళు మేము సేవ చేస్తుంటే లోకల్ మంత్రి గారు అడ్డుపడుతున్నారు ప్రజలకి అని అంటున్నారు. అతనికి మా రైతునగరము చుట్టుపక్కల 40 ఎకరాలు ఉంది. ప్రైమ్ ఏరియాలో 40 ఎకరాల పొలం ఉంది. అక్కడ గోడౌన్ కట్టించుకొని రైతులకు సేవ చేయొచ్చు. ఈ శిల్పా సహకార కింద సూపర్ మార్కెట్ పెట్టి ఒకటి సేవ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని సేవ చేయొచ్చు. రైతుల సొమ్ము దోసుకుంటూ రైతుల కానీ 5 కోట్లు ముంచిన శిల్పామోహన్ రెడ్డి సేవ గురించి మాట్లాడడం ఆస్పదంగా ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఇంతవరకు ఈ సంవత్సరంలో ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఎంత డెవలప్ జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 15th ఫైనాన్స్ కింద గ్రామాల్లో ఎన్ని ఊర్లలో రోడ్లు వేసినారు, ఎంత ఏరియాలో ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు డేటా తీయమని ఆఫీసర్ల దగ్గర మాట్లాడచ్చు. అంతేగాని ఫరూక్ సార్ మీద అభాండాలు వేయడం, నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాము. గత ఏడాది కన్నా ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పడడం వల్ల మే జూన్ నెలలో నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డివిజన్ లో మొక్కజొన్న, మినుము, సోయాబీన్ సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2,38,453 కాగా ఇప్పటి వరకు 1,61,919 హెక్టార్లు సాగు జరిగింది. నంద్యాల జిల్లాలో ముందుగా వర్షాలు రావడం మరియు కాలువలకు నీరు జూలై మాసంలో విడుదల చేయడం వల్ల సాగు విస్తీర్ణము 55,000 హెక్టార్లు గత ఏడాది కంటే ఎక్కువ సాగు అయింది. అంతేకాకుండా ఈ సంవత్సరం దాదాపు 75,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతుందని అంచనా. అనగా సాధారణ సాగు కన్నా 15,000 హెక్టార్లు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాను. మొక్కజొన్న పంట గత సంవత్సరం కంటే 20,000 హెక్టార్లు అధికంగా సాగు చేయబడింది. జిల్లా రైతులకు కావాల్సిన వివిధ రకాల ఎరువులను ఆర్బీకే, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ మరియు ప్రైవేట్ డీలర్స్ ద్వారా గ్రామస్థాయి అవసరం మేరకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాకు మొత్తం 44,778 మెట్రిక్ యూరియా అలాట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జూలై వరకు 18,293 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు పాత నిల్వలతో కలిసి 17,561 మెట్రిక్ టన్నులు జిల్లాకు సరఫరా చేయడం జరిగింది. జిల్లాలో రైతులు వరి పంటకు 3 బస్తాలు ఎకరాకి వాడవలసి ఉండగా అధికంగా 5-6 బస్తాలు వాడడం వలన మొక్కజొన్న పంటకు ఎకరాకి 3 బస్తాలు వాడవలసి ఉండగా 6 నుంచి 8 బస్తాల వరకు వాడటం జరుగుతుంది. దీనివల్ల మోతాదు మించి ఎరువులు ఉపయోగించడం వల్ల జిల్లాలో యూరియా అవసరం ఎక్కువ ఏర్పడింది. ఈ సంవత్సరం రైతు సోదరులు అనవసరమైన భయంతో యూరియా కొరత వస్తుందని భావనతో ముందస్తుగా అవసరం కంటే ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా రైతులకు అధికంగా యూరియా వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించి వారిలో చైతన్యం కలిగించడం జరుగుతుంది. రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కావలసినంత యూరియా నంద్యాల జిల్లాకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది వ్యవసాయ శాఖ వారు చెప్పిన వివరణ. ప్రతిరోజు మన మినిస్టర్ గారు మన నంద్యాల జిల్లాకు సంబంధించి, మన నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ అధికారులతోటి సమీక్షలు జరిపి వారికి కావాల్సిన యూరియా మనకి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు. నిన్న కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి నంద్యాల జిల్లాకి యూరియా అధికంగా కేటాయించవలసిందిగా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈరోజు వ్యవసాయ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నంద్యాల జిల్లాకు అధికంగా యూరియా కేటాయించమని. వాస్తవ పరిస్థితులు ఇవి ఉంటే మాజీ ఎమ్మెల్యే గారు దుష్ప్రచారం చేయడానికి జిల్లాకి ఎప్పుడో సండే ఎమ్మెల్యేగా పేరుపడ్డ మాజీ ఎమ్మెల్యే గారు
6 నెలలకో 3 నెలలకో ఒక రోజు వచ్చి 4 రాళ్ళు వేసి రైతులను రెచ్చగొట్టిపోవడానికి అతను వివిధ రకాల పద్ధతుల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఊర్లో గ్రామ స్థాయి నీడల పేర్లు చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అవాస్తవాలు. ఏ రైతు ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు మాకు యూరియా అందలేదని. ప్రతి రైతుకి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ సరిపోయినంత యూరియా అందించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని కోరుకుంటున్నాము.